సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇక నడిచెదము. పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యం.
కొరకై జీవించెదము. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, ఈ నా పాప విమోచనకై, ఈ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరలోకము, నమ్మని వారికి నరకముగా, నమ్మని వారికి నరకముగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయ
जरा अंदर आइए, अंदर आइए। ये है चर्च, इस तरह से चर्च रहता है। और कुछ यहाँ पर कुछ भी नहीं, बस इस तरह का शेड बने हुए है और छोटा सा पुलपिट बना हुआ है। लोग यहाँ बैठते हैं, प्रभु की आराधना करते हैं। और हम देखते हैं यहाँ पर और कितनी सारी सुंदरता से ये बनाया है। एकदम कूल है, यहाँ पर ठंड है। और पास्टर जी यहाँ बैठते हैं और प्रचारक यहाँ बैठकर प्रभु का संदेश सुनाते हैं। सारे लोग यहाँ पर आ जाते हैं, इकट्ठा होते हैं। हर संडे लोग यहाँ पर इकट्ठा होते हैं और हर शाम को प्रभु की आराधना यहाँ होती है। तो ऐसे जगह पर प्रभु की स्तुति करना बहुत आनंदित लगता है। और इन लोगों के लिए आप प्रार्थना कीजिए। हमारी विनती है कि आप सब लोग इनके लिए प्रार्थना कीजिए और हो सके तो आप भी ऐसे इलाके में जाकर प्रभु का वचन सुनाइए, को मदद कीजिए और उनको भी प्रभु में आगे बढ़ाने के लिए कोशिश कीजिए। यहाँ की भूमि का निवासी है, భూమిపుత్రుడు. దేవుని కోసం ఏమీ తెలీదు, వాళ్ళ సంప్రదాయాలన్నీ కూడా వేరు. परमेश्वर के बारे में वो कुछ नहीं जानते, उनका जो रीति रिवाज है बहुत ही अलग है. సో అటువంటి సమయంలో పాస్టర్ మనోహర్ గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి బోధించి 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 రక్షణ అంటే ఏంటని చెప్పారు. और ऐसे समय पर जो वो लोग कुछ भी नहीं जानते थे, हमारे बीच में यहाँ पर पास्टर मनोहर है पासवान, उन्होंने आकर बहुत बार परमेश्वर के बारे में सुना कर वचन बता कर परमेश्वर के उद्धार के बारे में उन्होंने समझाया है. ఆయన సంవత్సరాల కష్టం, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. ఒక చర్చ్ కూడా అక్కడ కట్టించింది. परमेश्वर का धन्यवाद देता हूँ कि बहुत सारे प्रयास के बाद, इनके बहुत सालों की मेहनत, आज परमेश्वर के द्वार पर कुछ आत्माएं उद्धार पाए हैं. और यहाँ पर हम लोग जैसा आपने देखा, वहाँ पर परमेश्वर के लिए एक भवन बनाया गया है, मलेशिया. మాస్టర్ గారికి ఇంకా దేవుడు బలం అనుగ్రహించాలని, ఆ పిల్లలకు చదువులు కావాలి, వీళ్ళకి మంచి గృహాలు కావాలి, మీరు అందరూ ప్రార్థన చేయండి. परमेश्वर के दास को और भी एक अच्छा सपोर्ट मिले और भी परमेश्वर उनको आगे बढ़ाए और यहाँ के निवासी उनके बच्चों को अच्छे एजुकेशन, अच्छा पढ़ाई मिले, उनको अच्छा सा घर मिले, उनका अच्छा जीवन उनका बड़ा हो, ये हम आशा करते हैं. 100 కిలోమీటర్ల నుంచి బొంబాయి నుంచి వీళ్ళు దర్శించడానికి, వీళ్ళకి స్వార్థ బలపరచడానికి మరి బొంబాయి సహోదరులు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారికి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాం. कुछ 100 किलोमीटर के बहुत किलोमीटर से यहाँ पे हम देखते हैं बहुत सारे ब्रदर्स मुंबई से आए हैं, जस्ट इसके लिए, सिर्फ इसके लिए कि यहाँ पर कुछ प्रभु के वचन बांटे और इनके और भी उद्धार में आगे बढ़ाने के लिए, उनके विश्वास को आगे बढ़ाने के लिए परमेश्वर के प्रेम ने यहाँ पर उनको लेकर आया. सभी को मैं धन्यवाद देता हूँ. थैंक यू वेरी मच. गॉड ब्लेस यू. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇలా విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు.
సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చెడుగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. Go show some love to your pastor. God bless you.